కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రేయాలి. వాలంటీర్లని అట్లాంటి ఒక వ్యవస్థని పతనం చేసేటటువంటి క్రమంలో ఇదివరకు అన్న క్యాంటీన్లు తీసేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఆ ముద్ర చేర్పడం కోసం వైసీపీ ఏం ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఆ క్యాంటీన్లో తిన్న అన్నం గురించి పెట్టినటువంటి దాని గురించి పక్కన పెట్టేసి ఒక్కొక్క అన్న క్యాంటీన్ కట్టడానికి 50 లక్షల రూపాయలు అయింది, ఇది దోపిడీ, ఆ బ్యాటరీలకి గల్లా చేదేవాళ్ళు బోల్డ్ అంత తినేశారు, ఇట్లా రాసుకొచ్చింది. ఫైనల్గా ఆ వ్యవస్థని చెడగొట్టడానికి ఒక ప్రచారం చేసి ఇప్పుడు అట్లాగే వాలంటీర్ వ్యవస్థని ముందు వాళ్ళు అమ్మాయిని సరఫరా చేసే వాళ్ళ దగ్గర నుంచి అసాంఘిక శక్తుల నుంచి రకరకాలు తీసుకెళ్ళి వాళ్ళని రాజకీయ పార్టీ కార్యకర్తలని చెప్పి ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయే ముందేమో మీకు అందరికి 10,000 ఇస్తామని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు వాట్సాప్లో టెలిగ్రాముల్లో వాళ్ళ గ్రూపుల్ని తీసేయమన్నారు. కారణం ఏం చెప్పారయ్యా అంటే ఇందాక నేను చెప్పిన సామెతే, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేయడానికి, వ్యవస్థను తీసేయడానికి వాళ్ళు వాళ్ళ గ్రూపులలో నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, పర్మిషన్ తీసుకోకుండా చేశారని. అంటే వాళ్ళని ఇంకా దొంగలుగా చూపించేటటువంటి క్రమమే. అదే ప్రస్తుతం మన రాష్ట్రంలో జరిగేటటువంటి విచిత్ర పరిస్థితి.